హే గైస్ ఇవాళ ఈవినింగ్ ఏంటంటే ఫస్ట్ చికెన్ నాచోస్ అయితే స్టార్ట్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక వెజ్ పాస్తా కూడా ఇస్తాను అన్నమాట. ఈ రెండు సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఒక మష్రూమ్ గ్రిల్ శాండ్విచ్ కూడా ట్రై చేశాను విత్ ఫ్రైస్. ఇదైతే హైలైట్ గా ఉంది. ఇక్కడ డెజర్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. మెయిన్లీ మ్యాంగో అండ్ క్రీమ్ నాకైతే ఇది ఫుల్ నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న శాన్ సెబాస్టియన్ చీజ్ కేక్ ట్రై చేశాను. ఈ రెండు తర్వాత ఇక్కడ ఒక ఒక బిస్కెటే కదా, ఒక కూల్ డ్రింకే కదా, ఒక పీస్ ఆఫ్ కేకే కదా, ఒకటే కదా అని రోజు ఇలాంటివి తింటా ఉంటే మీ బాడీలోకి హై అమౌంట్ ఆఫ్ షుగర్ వెళ్తుంది. ఈ షుగర్ మీ బాడీకి ఏం చేస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. జనరల్లీ ఫుడ్ తిన్న తర్వాత మన బాడీలో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని సెల్స్ లో పుష్ చేస్తుంది. రైట్, ఇఫ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్స్ రోజు తీసుకోవడం వల్ల మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్లోగా డెవలప్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ కు దారితీస్తుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 101 మిలియన్ పీపుల్ ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. దాంట్లో కూడా మన తెలుగు వాళ్ళు ఓ సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్. దీని సొల్యూషన్ ఏంటంటే మనం రోజు తినే ఫుడ్ ఐటమ్స్ యొక్క ఇంగ్రీడియంట్స్ లేబుల్ వెనకాల ఇస్తారు కదా, ఆ లేబుల్ యొక్క చూడండి. దాంట్లో షుగర్ అనేది డిఫరెంట్ నేమ్స్ తో హైడ్ అయి ఉంటుంది. ఫ్రక్టోస్, కార్న్ సిరప్, సుక్రోజ్, డెక్స్ట్రోజ్, మాల్టోస్ ఎక్సెట్రా. వీటిలో మీకు ఏం కనిపించినా సరే ఆ ప్యాకెట్ పక్కన పెట్టేయాల్సిందే. ఫైనల్లీ షుగర్ ని మొత్తం ఆపేమని చెప్పట్లేదు. అవేర్నెస్ పెంచుకొని షుగర్ ని లిమిట్ చేసినట్లయితే మీ బాడీకి మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మీ బిగ్గెస్ట్ హెల్త్ వెపన్.